సంవత్సరంలో ఒకసారి క్యారీ అవుట్ చేసే యాత్ర. ఆ యాత్ర చేయటానికి నచ్చిన రోడ్డులోనే యాత్ర చేయటానికి హక్కు ఉందా? దీని మీద హైకోర్టు ఏం క్లారిటీ ఇచ్చింది? ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మనం ఇవి చూస్తుంటాం, అంటే మనకన్నా కూడా ఉత్తరాదిలో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. వాస్తవంగా కాన్వాడ యాత్ర అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. ఈ కాన్వాడ యాత్ర మహారాష్ట్ర బాంబేలో మేము నిర్దిష్టంగా ఒక మార్గంలో నుంచి చేస్తాము అని అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు ఆ నిర్వాహకులు అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ మార్గాన్ని పోలీసు అధికారులు తిరస్కరించిన దానికి గాను వీరేం చేశారంటే యాత్ర నిర్వాహకులు హైకోర్టులో ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేశారు. ఆర్టికల్ 25 మనకు మత స్వాతంత్రాన్ని ఇస్తుంది. మనకి ఇష్టమైన మతాన్ని మనం పాటించవచ్చు, అలానే ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అనేది ఇస్తుంది. నా మతానికి నా యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఆర్టికల్ 25కి విరుద్ధము అని చెప్పి అక్కడ ఈ యాత్ర నిర్వాహకులు బాంబే హైకోర్టుని ఆశ్రయించినప్పుడు బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే ఆర్టికల్ 25 అనేది అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ అంటే దానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా నిరాటంకంగా ఉండదు. ఆర్టికల్ 25కి సహేతుకమైన కారణాలు, సహేతుకమైన నిబంధనలు ఉంటాయి. సహేతుక కారణాలు, నిబంధనలకు లోబడి ఆర్టికల్ 25 ఉంటుంది. కాబట్టి మీరు యాత్ర చేయడం కోసం గాను ఒక నిర్దిష్ట మార్గంలోనే మేము వెళ్తాము, నిర్దిష్ట మార్గంలోనే మాకు యాత్ర చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని మీరు అడగటం సబబు కాదు. మీరు అడిగిన దాన్ని ప్రభుత్వము, పోలీస్ వారు తిరస్కరించడానికి కారణాలు చూపించారు. కారణాలు ఏంటంటే ఈ యాత్ర వెళ్లే రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ రోడ్డులో వ్యాపార సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, 7 మసీదులు ఉన్నాయి, ఒక దర్గా ఉంది. అదేవిధంగా ఆ రోడ్డు ద్వారా కనుక యాత్ర సాగేటట్టయితే పౌరులకు, స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది, ఉద్యోగులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇలానే ఈ అంబులెన్స్ వెళ్లాలన్నా సరే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇటువైపు నుంచి యాత్ర వెళ్ళటానికి వీల్లేదు. గతంలో అటు నుంచి యాత్ర వెళ్ళినప్పుడు కూడా కొన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. కాబట్టి అందుకనే యాత్రకు మేము పర్మిషన్ ఇవ్వడం లేదు అనేది పోలీస్ వారి వాదన. దీని మీద ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఈ హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఒక తీర్పుని, సుప్రీంకోర్టు తీర్పుని ఉదహరించింది. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగాడియా కేసును ఆధారంగా తీసుకుని మీరు యాత్ర చేసినా ఏం చేసినా సరే వివిధ చట్టాలకు, శాంతి భద్రతలకు లోబడి ఉండాలి. మిమ్మల్ని యాత్ర నిర్దిష్టమైన మీరు అడుగుతున్న మార్గంలో చెయ్యొద్దు అని చెప్పారు తప్పనిచ్చి యాత్ర చెయ్యబాకండి అని చెప్పి ఏమి నిర్దేశించలేదు. కాబట్టి మీ హక్కుకి, ఆర్టికల్ 25కు సంబంధించిన హక్కుకి ఏ విధమైనటువంటి లోపము, ఉల్లంఘన జరగలేదు. మీరు యాత్ర చెయ్యండి, కానీ ఆ మార్గంలో కాకుండా పోలీసులు నిర్దేశించిన మార్గంలో చేయండి. అది కాక మీరు యాత్ర చేసేటప్పుడు ఎంతమంది యాత్రికులు అందులో పాల్గొంటారు, ఆ పాల్గొన్న యాత్రికుల యొక్క గుర్తింపు కార్డులేంటి, వాటితో పాటు డీజేలు ఎన్ని ఉంటాయి, ఈ యాత్ర సేఫ్ గా, సెక్యూర్ గా సాగడానికి ఏ విధమైనటువంటి మీరు ఏర్పాట్లు చేస్తున్నారనేది సవివరంగా మీరు పోలీసులకు వివరాలు ఇవ్వలేదు. కాబట్టి పోలీసులు చెప్పిన విధంగా మీరు యాత్ర కొనసాగించాలి. గతంలో సుప్రీంకోర్టు కూడా స్టేట్ ఆఫ్ కర్ణాటక ప్రవీణ్ భాయ్ తొగాడియా కేసులో కూడా స్పష్టత ఇచ్చింది. శాంతి భద్రతల విషయము స్థానికంగా ఉన్న పోలీసులు చూసుకుంటారు కాబట్టి అందులో కోర్టు ఏ విధంగా కల్పించుకునే అధికారం లేదు అని చెప్పింది. కాబట్టి ఈ కావడి యాత్ర నిర్దిష్టంగా ఈ వీధిలో నుంచే సాగాలి అనేది కాకుండా పోలీసు వారు సూచించిన విధంగా వేరే వీధుల్లో నుంచి మీరు నిరభ్యంతరంగా యాత్ర చేసుకోవచ్చు అని చెప్పి బాంబే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇవ్వడం ద్వారా ఏమి తెలిసిందంటే
మతపరమైన యాత్రలు చేసేటప్పుడు ఎంతమంది పాల్గొంటారు, ఏమేమి ఏర్పాట్లు జరిగాయి, అదే విధంగా గతంలో ఏమన్నా ఆ ప్రాంతంలో ఘర్షణలు జరిగాయా లేదా ఘర్షణలు జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే అంశాలను కూడా పోలీసులకు ఇవ్వాలి. అదే విధంగా పోలీసులు ఏ మార్గం ద్వారా యాత్రని కొనసాగించమని చెప్తే అదే మార్గంలో వెళ్ళాలి. అలా ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అనే నిర్దేశించే అధికారము పోలీసులకు ఉంది అని ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా యాత్రల ద్వారా మతపరమైన కలహాలను మతపరమైన అంటే ఇది కేవలం హిందువులు చేసే యాత్రలకైనా అందరికీ వర్తిస్తుందా? అందరికి వర్తిస్తుంది. అది చెప్పిందా కోర్టు? ఆ విషయం చెప్పిందా? ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది చెప్పాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 25 అనేది అందరికి సంబంధించింది. అది కేవలం హిందువులకు రేపొద్దున ఇతరుల యాత్రలు చేసేప్పుడు అందులో ఆ తీర్పులో మా గురించిన ప్రస్తావన లేదు కాబట్టి ఇది మాకు వర్తించదనే వాళ్ళు కూడా లేకపోలేరు కదా మనకి. అది చెల్లుబాటు కాదు. ఆర్టికల్ 25ని ఇక్కడ మనం మెయిన్ గా మనం ప్రస్తావించాం. ఆర్టికల్ 25ను ప్రస్తావించినప్పుడు ఆర్టికల్ 25 అందరికి ఒకే విధంగా వర్తిస్తుంది. ముస్లింలకైతే ఒకటి, క్రిస్టియన్లకైతే ఒకటి, హిందువులకైతే ఒకటి అనే విధంగా ఉండదు. కాబట్టి భవిష్యత్తులో ఇలానే ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ మేము నిర్దిష్ట మార్గంలోనే యాత్ర చేస్తాము అని కనుక ఎవరైనా పిటిషన్ దాఖలు చేసేటట్టయితే అలాంటి సందర్భంలో ఈ జడ్జిమెంట్ ఉటంకిస్తూ హైకోర్టు అలాంటి కేసుల్ని కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి జడ్జిమెంట్, మత ఉద్రిక్తతలను తొలగించే విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి మనం చల్లబరిచే విధంగా జడ్జిమెంట్. రెండో కేసు సార్, ప్రైవేట్ కంప్లైంట్ రిజెక్ట్ అయినా సరే ఎఫ్ఐఆర్ పెట్టవచ్చునట. సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది, నిజమేనా? ఎస్, ఇది కరెక్ట్ ఇష్యూ అండి. ఇది కూడా ల్యాండ్ మార్క్. అసలు ముందు మనం చెప్పండి. ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఓకే, ఇఫ్ సచ్ ఇస్ ద కేస్. ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. వాస్తవంగా మనం సహజంగా ఏం చేస్తాం, ఒక క్రిమినల్ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. పోలీసులు కనుక రిజిస్టర్ చేయకపోతే కంప్లైంట్ ని మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒక దారి స్థానికంగా ఉన్న కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ని దాఖలు చేయటం ఒకటి, లేదా హైకోర్టులో కూడా మనం రిట్ పిటిషన్ ని దాఖలు చేసి డైరెక్షన్ తీసుకోవటం ఒక దారి. అయితే ఇక్కడ సెక్షన్ 156 టిఆర్పిసి ప్రకారము మనం ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసే అధికారము ఉంది. ఇందులో ఈ పూర్వపరాలు ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి పూర్వపరాలు, ఈ ప్రమోద్ కుమార్ శుక్లా అనే ఒక వ్యక్తి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి, తన స్నేహితుడి దగ్గరనే ఒక 20 లక్షలు తీసుకుని స్నేహితుడి పిల్లలకి, కొడుక్కి, మనవడికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక 20 లక్షలు తీసుకున్నాడు. ఆ 20 లక్షలు తీసుకుని ఈ ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈ మోసం చేస్తే అందులో ఈ బాధితుడుగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే కోర్టులో వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఒక దాన్ని దాఖలు చేశాడు. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తే ఆ లోకల్ కోర్టు ఏం చేసిందంటే, ఆ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆ కంప్లైంట్ ని తీసుకోకుండా, రిజిస్టర్ చేయకుండా దాన్ని తిరస్కరించింది, అంటే డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన తదనంతరం ఏమైందంటే, ఈ ప్రమోద్ కుమార్ శుక్లా మీద పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. 5 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఈ 5 ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తే ప్రమోద్ కుమార్ మిశ్రా ఏం చేశాడంటే, ఇది రెస్ జ్యుడికేటా కిందకు వస్తుంది. రెస్ జ్యుడికేటా అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి ఒక కేసులో ఏదైనా అది ఫైనాలిటీకి చేరుకున్న తర్వాత అదే అంశం మీద మళ్ళీ ఇంకొకసారి కేసు వేయడానికి వెళ్ళలేదు. దాన్ని రెస్ జ్యుడికేటా అని చెప్పి ఈ న్యాయ పరిభాషలో చెప్తారు. ఇలా ఆల్రెడీ అతను ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాడు, ప్రైవేట్ కంప్లైంట్ ని కొట్టివేశారు కాబట్టి మళ్ళీ నా మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, దీని మీద ఒక స్పష్టత ఇచ్చింది. 153 సెక్షన్ 153 సిఆర్పిసి క్లాస్ 3 కింద మీరు ప్రైవేట్ కంప్లైంట్ ని వేశారు. ప్రైవేట్ కంప్లైంట్ ని వేసినప్పుడు కాగ్నిజెన్స్ అంటే ఇందులో విచారించదగ్గ అంశాలు ఉన్నాయి అని
ఆ కోర్టు మెజిస్ట్రేట్ భావించలేదు కాబట్టి దాన్ని కొట్టివేశారు కాబట్టి ఆ కంప్లైంట్ మీద విచారణ జరగలేదు, ఆ కంప్లైంట్ ఫైనాలిటీకి చేరుకోలేదు. అంటే హేతుబద్ధంగా ఆ కంప్లైంట్ మీద విచారణ జరిగి సాక్ష్యాలు ఆధారాలను పరిగణించి ఇందులో నిందితుడిని కూడా కోర్టుకు పిలిపించి అతని వాదన కూడా విని ఈ కోర్టు కనుక ఈ కేసును కనుక కొట్టేసినట్టయితే కనుక ఫైనాలిటీకి చేరు ఉండేది. అప్పుడు కనుక దాని తదనంతరం పోలీస్ స్టేషన్ లో కనుక కేసు రిజిస్టర్ చేస్తే రెస్ జ్యుడికేటా కిందకు వస్తుంది. కానీ దీనిని ప్రాథమిక దశలోనే అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ తిరస్కరించారు కాబట్టి ఇది రెస్ జ్యుడికేటా కిందకు రాదు అనే విషయాన్ని ఒకదాన్ని స్పష్టత చేసింది. రెండవ విషయం ఏం చెప్తుందంటే, ఈ కొత్తగా 5 రకాలైనటువంటి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ 5 రకాలైనటువంటి ఎఫ్ఐఆర్లు నమోదైన అంశాలలో ఈ నిందితుడు అలానే ఫిర్యాది వీరి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఈ మొత్తానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డేటా మొత్తం ఫిర్యాది పోలీసులకు సమర్పించాడు కాబట్టి దాని మీద ఆధారపడి కేసుని రిజిస్టర్ చేశారు కాబట్టి ఈ కేసులు చెల్లుబాటు అవుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడం ద్వారా ఈ ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ కనుక ప్రాథమిక దశలోనే తిరస్కరించేటట్టయితే దానిని కూడా తదనంతర దశలో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు పేరు ప్రమోద్ కుమార్ మిశ్రా వర్సెస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండ్ అదర్స్. ఈ ధర్మాసనం వచ్చేసి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, జస్టిస్ ఎన్వి అంజారియా గారు ఆగస్టు 19వ తారీఖున ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ప్రైవేట్ కంప్లైంట్స్ వేసుకునే వాళ్ళకి ప్రైవేట్ కంప్లైంట్ ప్రాథమిక దశలో కనుక తిరస్కరించబడింది అనుకోండి, తదనంతరం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం ద్వారా ఫిర్యాదుదారులకు పెద్ద ఊరట ఇచ్చే కేసు అని చెప్పి నేను భావిస్తున్నాను. వెరీ గుడ్ అబ్జర్వేషన్ బై సుప్రీం కోర్ట్ అండి. ఇది అంటే చాలా మందికి ఈ విషయాల్లో సందేహాలు ఉన్నాయి. ఆ మీమాంస తొలగిపోయేలాగా క్లారిటీ తోటి సుప్రీంకోర్టు ఈ వర్డిక్ట్ ఇచ్చింది. అండ్ అలాగే మరొక కేసు గ్రాట్యుటీ ఆపేయాలంటే నష్టపరిహారం నిరూపించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఇది కూడా ఈ జడ్జిమెంట్ వాస్తవంగా ఉద్యోగస్తులకి చాలా ఉపయోగపడుతుంది. గ్రాడ్యుటీ పొందే ఉద్యోగస్తులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కేసు పూర్వపరాలు కనుక మనం గమనించేటట్టయితే ఇది యాక్టివ్ ప్యాక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ఒక సంస్థలో ఈ అప్పీల్ చేసిన ఉద్యోగస్తులు అందులో పనిచేసేవాళ్ళు. వీళ్ళు ప్రభాత్ కుమార్ సింగ్ అనే ఆయన 2007 నుంచి 2018 దాకా ఆయన పనిచేశాడు. 2018లో ఈ ప్రభాత్ కుమార్ సింగ్ అనే ఆయన అతనితో పాటు ఉన్న వేరే ఉద్యోగస్తులందరూ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే ఈ వీళ్ళ సంస్థ యాక్టివ్ ప్యాక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీరి రాజీనామాలను అంగీకరించకుండా వీళ్ళని ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేసింది. టెర్మినేట్ చేసిన తర్వాత తదనంతరం ఏం చేసిందంటే ఈ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన గ్రాడ్యుటీని 50 లక్షల రూపాయలకు సంబంధించిన గ్రాడ్యుటీని నిలిపివేసింది. నిలిపివేస్తే ఈ ఉద్యోగస్తులు ఏం చేశారంటే అక్కడ కంట్రోలింగ్ అథారిటీకి కంప్లైంట్ చేశారు. మాకు కావాల్సిన గ్రాడ్యుటీని నిలిపివేశారు, మా గ్రాడ్యుటీ మాకు ఇప్పించమని అడిగినప్పుడు ఈ కంట్రోలింగ్ అథారిటీ ఏమని అభిప్రాయపడిందంటే ఈ గ్రాడ్యుటీని పొందే అధికారం ఉద్యోగస్తులకు ఉంది, ఉద్యోగస్తులకు గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆర్డర్ ని పాస్ చేస్తే ఆ ఆర్డర్ ని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమాని యాక్టివ్ ప్యాక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హైకోర్టుకి తీసుకెళ్లారు. హైకోర్టులో యాక్టివ్ ప్యాక్ ఇంజనీరింగ్ కంపెనీ వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. అక్కడ అనుకూలమైన తీర్పు వచ్చిన తర్వాత అందులో బాధితులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీరు ఇదే తీర్పుని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీన్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం ఫైండింగ్స్ ఇచ్చిందంటే వీరిని ఉద్యోగస్తులను ఏకపక్షంగా ఉద్యోగంలో నుంచి తొలగించారు. తొలగించే ముందు ఉద్యోగస్తులకు సంబంధించి వారి వాదనను వినలేదు. అంటే మనం చెప్పుకున్నాం గతంలో ఆర్టికల్ 21 ఏ వ్యక్తిని కూడా అతను చెప్పేది
వినకుండా శిక్షించడానికి వీల్లేదు, అతనికి అవకాశం ఇవ్వాలని మనం గతంలో హెచ్ఆర్ ఖన్నా గారి అది మనం ఫస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్తున్నాం. అది దాన్ని మళ్ళీ ఇక్కడ అదే ప్రిన్సిపల్ ని ఇక్కడ అప్లై అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా హెచ్ఆర్ ఖన్నా గారు ఇచ్చిన తీర్పు ఈ రోజు కూడా ఎలా ఉపయోగపడుతుందో. కాబట్టి వాళ్ళు నేరం చేశారా చేయలే, మీరు ఏకపక్షంగా వారు ఉద్యోగస్తులు నేరం చేశారని చెప్తున్నారు. వారు వారి వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. తర్వాత వీరు ఉద్యోగస్తులు వస్తువులను 3,600 కొని 6,900 కంపెనీకి అమ్మేవారు అనే విషయాన్ని ఉద్యోగస్తులు ఒప్పుకున్నారు అని మీరు చెప్పారు తప్పనిచ్చి ఆ అంశం మీద ఆధారపడి వీరిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశము లేదు అని ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఉద్యోగి వల్ల సంస్థకు కనుక నష్టం జరిగితే ఆ సంస్థకు ఎంత మేరకు నష్టం జరిగిందో ఆ ఉద్యోగి వల్ల అంత అమౌంట్ ని మాత్రమే ఆపాలి తప్పనిచ్చి ఆ ఉద్యోగికి సంబంధించిన గ్రాడ్యుటీ మొత్తం సంస్థ తీసేసుకుంటుంది అంటే అది సబబు కాదు, అది తప్పు. ఒకవేళ నిజంగా కనుక నష్టం జరిగితే ఆ నష్టం జరిగినంత మేరకు రికవరీ చేయండి, నష్టం జరిగిందా లేదా అనేది దాన్ని విచారించండి అని చెప్పి ఒక స్పష్టత ఇచ్చింది. దీని ద్వారా ఏం తెలియందంటే, ఒకటి శిక్షించాలి అంటే ముందు ఆ నిందుడు చెప్పే వాదన వినాలనేది ఒకటి తేలింది. రెండవ విషయం, వీరు ఎంత మేరకు ఈ నష్టం చేశారో సంస్థకి అంత మేరకు మాత్రమే గ్రాట్యుటీలో నుంచి తీసుకోవాలి తప్పనిచ్చి మొత్తం తీసుకోవడానికి లేదు అనే రెండు అంశాలను ఈ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సో నష్టం ఎంతో నిరూపించిన తర్వాతే గ్రాట్యుటీ ఫైనలైజ్ చేయాలి, అలాగని మొత్తం వీల్లేదు. గ్రాట్యుటీలోని అమౌంట్ ని ఫైనలైజ్ చేయాలి, ఎంత మేరకు ఈ యజమాని తీసుకోగలుగుతాడు అనేది ఫైనల్ చేయాలి తప్పనిచ్చి ఏకపక్షంగా చేయడానికి వీల్లేదని చెప్పి, అదే ఉద్యోగికి ఎంత ఇవ్వచ్చు, యజమాని ఎంత తీసుకోవాలి అనేది అడ్జుడికేట్ చేసి చేయాలి. ఓకే, ఏకపక్షంగా చేయడానికి ఇది ఇట్స్ అ ప్రెసిడెంట్ జడ్జిమెంట్ అండి. అంటే మిగిలిన చోట ఇట్లాంటి జరగకుండా ఉండడానికి ఈ జడ్జిమెంట్ ని మనం చూపించవచ్చు. చూపించవచ్చు, ఇది మంచి జడ్జిమెంట్ ఇది. రైట్. అలాగే రోడ్డు ప్రమాద మైనర్ బాధితులకు పరిహారం ఎలా ఇస్తారు అనేది ఇది కూడా ఒక ఎక్సలెంట్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మైనర్ బాధితులు అనేది కీలకం. మైనర్ ఇప్పుడు దాకా ఏంటి, మేజర్లు అలానే పని చేస్తున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారికి ఏ విధంగా నష్టపరిహారం, ఈ ప్రమాదం బారిన పడినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి అనేది స్పష్టత ఉంది. ఈ కేసు ద్వారా రోడ్డు ప్రమాదంలో కనుక మైనర్లు బాధితులు అవుతే వారికి ఏ విధంగా పరిహారం ఇవ్వాలనేది స్పష్టత ఇచ్చింది. ఈ కేసు పేరు గాయత్రి పట్నాయక్, ఈ రిప్రజెంటెడ్ బై శ్రీజిత పట్నాయక్ తరఫున ఈ గాయత్రి పట్నాయక్ రిప్రజెంట్ చేశారు వర్సెస్ అరుంధతి సాహు అండ్ అనదర్. ఈ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు, జస్టిస్ ఎన్వి అంజారియా గారు తీర్పు ఆగస్టు 3వ తారీఖున వచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, పూర్వపరాలు ఏంటంటే, ఈ శ్రీజిత పట్నాయక్ 15 నెలల పసికూనగా ఉన్నప్పుడు తల్లి తండ్రితో పాటు కారులో వెళ్తున్నప్పుడు ఈ 2015 జూన్ 16న ఒక ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా దురుసుగా డ్రైవింగ్ చేస్తూ ఈ కార్ని గుద్దేశాడు. ఈ గుద్దేయటం వల్ల ఈ 15 నెలల వయసులో ఉన్న ఈ శ్రీజిత పట్నాయక్ అతి తీవ్రంగా గాయపడింది. ఈ అతి తీవ్రంగా గాయపడ్డ తర్వాత ఈ మైనర్, ఈ బాలిక వీళ్ళ మీద ఈ మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ కటక్ లో ఒక కేసును వేసినప్పుడు అందులో ఆ జిల్లా కోర్టు ఏం చేసిందంటే 30,12,950 రూపాయలు నష్టపరిహారాన్ని 6% వార్షిక వడ్డీతో నష్టపరిహారాన్ని ఇచ్చింది. ఈ తీర్పుని ఒప్పుకొని తల్లిదండ్రులు మరింత ఏం చేశారంటే దాన్ని ఒరిస్సా హైకోర్టుకి తీసుకువెళ్తే ఒరిస్సా హైకోర్టు ఏం చేసిందంటే
45,40,800 రూపాయలకి ఈ దీన్ని అమౌంట్ నష్టపరిహారాన్ని ఫిక్స్ చేసింది. దీనిని కూడా ఈ తల్లిదండ్రులు ఒప్పుకోక మరి దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే ఈ యాక్సిడెంట్ వల్ల ఈ పసిపాప 90% వైకల్యాన్ని పొందింది. 90%, 1 కాదు, 10 కాదు, 50 కాదు, 90%. అంటే ఆమె ఒక జీవోత్సవంతో సమానంగా మారిపోయింది. ఈ మారిపోయినప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పరిహారాన్ని 30 లక్షల పరిహారాన్ని 83,38,360 రూపాయలకు పెంచుతూ దానికి వార్షిక వడ్డీ ఏం చేసిందంటే 9% వడ్డీ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ పిల్లలకు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాలకు ఒక స్పష్టత ఇచ్చింది. ఈ స్పష్టత ఏంటంటే పిల్లలకు కనుక నష్టపరిహారాన్ని ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రదేశంలో ఒక స్కిల్డ్ లేబర్, అంటే ఒక నైపుణ్యం ఉన్న లేబరు ఏ విధంగా సంపాదిస్తాడో చూసి ఆ సంపాదనని ప్రాతిపదికగా తీసుకుని ఆ మైనర్లకు నష్టపరిహారము ఇవ్వాలి అనేది ఒక స్పష్టత ఇచ్చింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే ఈ మోటార్ వెహికల్ కి సంబంధించిన ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులన్నీ ఈ చట్టం అనేది వెల్ఫేర్ చట్టము, సంక్షేమానికి సంబంధించిన చట్టము. సంక్షేమానికి సంబంధించిన చట్టం అయినప్పుడు బాధితుల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అంతేకాని మీరు టెక్నికాలిటీస్ చూసి చిన్నపిల్ల ఏం సంపాదిస్తుంది, సంపాదన ఏమీ లేదు కదా అని మీరు చేయడానికి వీలు లేదు. ఇది సంక్షేమానికి సంబంధించిన చట్టం కాదు. కాబట్టి మానవీయ విలువలను జోడించి మానవతా దృక్పథంతో అలాంటి బాధితులకు చక్కటి పరిహారము ఇచ్చి తీరాలి. ఈ చక్కటి పరిహారం ఇవ్వడానికి తీసుకోవాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి? శాశ్వత అంగవైకల్యం ఎంత ఉంది అనేది చూడాలి. శాశ్వతంగా ఎంత అంగవైకల్యం ఉంది అనేది చూడాలి. రెండవది మరి ఈ చిన్నపిల్లకు ఇప్పుడు సపోజ్ ఈ చిన్నపిల్ల మేజర్ అవుద్ది, రేపు 20 ఏళ్ళు వస్తాయి, 30 ఏళ్ళు వస్తాయి. దాని తర్వాత తల్లిదండ్రులు ఉండరు కదా. ఈ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ సరే నిరంతరం మెడికల్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఆ పిల్లకి సంబంధించి అన్ని చూడడానికి మెడికల్ అటెండెంట్ అవసరం అవుతారు, అటెండర్. కాబట్టి ఆ అటెండర్ కి ఇవ్వాల్సిన జీతభత్యాల్ని కూడా లెక్క పెట్టాలి. మెడికల్ గా మీకు సపోర్ట్ ఇవ్వాల్సింది కూడా లెక్క పెట్టాలి. అది కాక ఇప్పుడు మెడికల్ గా అన్ఫిట్ కావచ్చు. మెడికల్ గా సపోజ్ ఒక 40% అన్ఫిట్ అనుకోండి. 40% మెడికల్ గా అన్ఫిట్ అవుతే 70% ఉద్యోగానికి పనికి రాకుండా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సపోజ్ ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, ఆ పోలీసు ఒక కాలు ఇరిగింది అనుకోండి, ఆయన 40% డిజేబిలిటీ అనుకోండి. ఈవెన్ దో ఆయనకి 40% డిజేబిలిటీ ఉన్నా ఆయన 10% పోలీస్ జాబ్ కు పనికిరాడు. ఆ పరిగెత్తడం కానివ్వండి, రోడ్డు మీద నిరంతరం నిలబడడం కానివ్వండి, దీనికి పనికిరాడు. కాబట్టి ఏంటి, మెడికల్ డిజేబిలిటీ వేరు, జాబ్ సంబంధించిన డిజేబిలిటీ వేరు. కేవలం మెడికల్ డిజేబిలిటీనే కాదు, జాబ్ కి సంబంధించిన డిజేబిలిటీని కూడా చూడాలి. చూసి మానవతా దృక్పథంతో ఈ మైనర్లకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం ద్వారా మైనర్లకు ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి అనేది ఒక స్పష్టత ఇచ్చారు. ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. బషీర్ గారు, మనకు ఒక కాలరు లైన్ లో ఉన్నారండి, టెలిఫోన్ లైన్ లో. వారు మాట్లాడతారు. లక్ష్మి గారైనా? అవునండి. ఒంగోలు నుంచి. ఎవరండి మాట్లాడేది? లక్ష్మి గారండి. లక్ష్మి గారు మాట్లాడతారు. చెప్పండి లక్ష్మి గారు. హలో సార్. చెప్పండి మేడం, చెప్పండి. మా హస్బెండ్ ఫైనాన్స్ లో 1,00,000 రూపాయలు తీసుకున్నారండి. ఆ తీసుకొని ఎంపీ చెక్స్ ఇచ్చాము అప్పుడు వాళ్ళ ప్రూఫ్ కింద. ఆ అప్పు మొత్తం తీరిపోయింది. తీరిపోయినప్పుడు మేము ఇచ్చిన చెక్ మాకు రిటర్న్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఇవ్వక ప్లస్ లాయర్ నోటీస్ పంపిస్తున్నారు. ఇది వాస్తవం కాదు, ఇది సాధారణంగా జరిగే పరిస్థితి అండి. ఇది ఏం చేస్తారంటే అప్పు తీసుకునేటప్పుడు లెక్కలేనన్ని చెక్కులు ఇచ్చేస్తారు, బ్లాంక్ చెక్కులు, బ్లాంక్ నోట్ కూడా ఇస్తారు.
కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెక్కులు ఇచ్చినప్పుడు లేదా ప్రోనోట్ ఇచ్చినప్పుడు అప్పు మొత్తం తీర్చేసినప్పుడు చెక్కు ప్రోనోట్ వెనక్కి తీసేసుకోవాలి. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీకు లాయర్ నోటీస్ ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే ఆ నోటీసుకి ఒక మంచి న్యాయవాదిని మీరు సంప్రదించి ఆ నోటీసుకి మీరు సమాధానం ఇవ్వండి. అదే విధంగా మీరు ఏం చేస్తారంటే, ఆ బ్యాంకుకి కూడా మీరు ఎన్ని చెక్కులు ఇచ్చారో ఈ చెక్కుల్ని అంగీకరించబాకండి అని చెప్పి మీరు బ్యాంకు కూడా ఇవ్వండి. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి. చెక్కులు ప్రోనోట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. సార్ చెప్పండి నెక్స్ట్ వచ్చేప్పటికి చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. ఎక్కువ మంది ఎదుర్కొనే కేసులండి ఈ చెక్ బౌన్స్. దీని మీద మొడాలిటీస్ ఏంటి, హౌ టు గో అబౌట్? అవును, ఇప్పుడు వచ్చిన కేసు కూడా ఇప్పుడు కాల్ చేసింది కూడా చెక్ బౌన్స్ కి సంబంధించింది. ఇది చెక్ బౌన్స్ కి సంబంధించిన కేసుల్లో నేను చాలా కేసులు చూశాను. వీటిలో చాలా వరకు ఏముంటదంటే, కోర్టులో చెప్పేది ఒకలాగా ఉంటుంది, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగేది ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే చెక్ బౌన్స్ కేసు పేరు కుంటేగౌడ వర్సెస్ ధృవయ్య. ఈ కేసుని జస్టిస్ బివి నాగరత్న గారు, జస్టిస్ ఉజ్జల్ భయాన్ గారు ఆగస్టు 4వ తారీఖున ఇచ్చారు. ఈ కేసు నేపథ్యం చూసేటట్టయితే కనుక, ఈయన ఈ కుంటే గౌడ అనే ఆయన ఏం చేశాడంటే, రామకృష్ణయ్య అనే ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీసుకునే టైంలో చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులు ఇచ్చిన తర్వాత తదనంతరం ఏమైందంటే, ఈ చెక్కుల్ని ఈ ధృవయ్య అనే ఆయన సడన్ గా ఇంకొక ఆయన లైన్ లోకి వచ్చి, నాకు ఈ కుంటే గౌడ అప్పు ఉన్నాడు, నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు చెక్ ఇచ్చాడు, ఈ చెక్కుకి సంబంధించి నా అమౌంట్ ఇప్పించండి అని కేసు వేసినప్పుడు ఏమైందంటే, ఈ కింద కోర్టు ట్రయల్ కోర్టు బెంగళూరు ట్రయల్ కోర్టు 9 లక్షల రూపాయలు ఈ కుంటేగౌడకు జరిమానా చెక్ అమౌంట్ ఇవ్వాల్సిందే అని తెలిస్తే దీన్ని హైకోర్టుకి తీసుకెళ్లారు, బెంగళూరు హైకోర్టుకి తీసుకెళ్తే దాన్ని అదే తీర్పుని బెంగళూరు హైకోర్టు కూడా కర్ణాటక హైకోర్టు కూడా ఫైనల్ చేసింది. ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అప్పీల్ రూపేణ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది ప్రతి చెక్ ఇచ్చే వ్యక్తి ఏదో ఒక కారణంతోనే వేరే వారికి చెక్ ఇస్తాడు. అది అప్పు తీర్చడం కోసం కావచ్చు, లేదా గ్యారంటీ కోసం కావచ్చు, చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చినప్పుడు ఈ చెక్ బౌన్స్ అవ్వంగానే నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీసుకి జవాబు చెప్పాల్సిన బాధ్యత నిందితుడికే ఉంది. చెక్ బౌన్స్ కేసులో నోటీస్ రాగానే నిందితుడు జవాబు చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకుని తదనంతరం కేసు వేసినప్పుడు వచ్చి, నేను ఈ చెక్కుని అప్పు తీర్చడం కోసం ఇతనికి ఇవ్వలేదు, వేరే వారికి ఇచ్చాను, అది కూడా 40,000 రూపాయలే అని చెప్పి ఒక వాదనను తీసుకొచ్చాడు. ఈ వాదనని మనం అంగీకరించడానికి వీలు లేదు. అంగీకరించడానికి వీలు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో నోటీస్ రాగానే ఆ నోటీసును ఖండిస్తూ ఈ ప్రస్తుతం చెప్తున్న అంశాలన్నింటినీ కూడా తిరిగి నోటీసులో సమాధానము చెప్పలేదు. తిరుగు నోటీసులో సమాధానము చెప్పకుండా ట్రయల్ కోర్టులోనో అప్పీల్ కోర్టులోనో సమాధానం చెప్పి నాకు రక్షణ కలిగించమని అడగడానికి అవకాశము ఉండదు. అంటే కాబట్టి ఇందులో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, సాధారణంగా ఏదైనా లాయర్ నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్ ని తీసుకోకుండా వెనక్కి పంపిస్తారు. అదొక తప్పు. ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే కొంతమంది తీసుకుంటారు, తీసుకుని దానికి తిరుగు నోటీస్ పంపించరు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నోటీసు తీసుకోవాలి ఫస్ట్ అంశం. రెండో అంశం, నోటీస్ తీసుకున్నప్పుడు ఒక న్యాయవాదిని సంప్రదించి ఆ నోటీసుకు తిరిగి సమాధానం చెప్పాలి. ఈ అంశాలు ఈ
చెక్ బౌన్స్ కేసులో ఈ ప్రస్తుతం మనం చర్చిస్తున్న కేసులో లేవు కాబట్టి ఈ అపీల్ కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. రైట్ సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, నీలోఫర్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడతారు. చెప్పండి అమ్మా. अस्सलाम वालेकुम सर, मैं हैदराबाद से बात कर रही हूँ नीलोफर। अच्छा बोलो अम्मा। सर मैंने 2 months बैक एक टीवी ने खरीदा। अच्छा। तो वो नंबर ऑफ टाइम से रिपेयर आती है सर। अच्छा अम्मा। कंपनी को कंप्लेंट करे, वो आने के बाद रिपेयर करे, फिर भी नेक्स्ट टाइम फिर को रिपेयर आती है सर। फिर को अच्छा कंपनी अम्मा। को पूछने के बाद हमें भी कहा भी कुछ भी नहीं कर सकते करके बताते हैं सर। इसको सोल्यूशन क्या है सर हम आपको? अच्छा अम्मा, इसे आपको अच्छा सोल्यूशन है सर। ये सोल्यूशन क्या हो गया तो द कंज्यूमर प्रोटेक्शन एक्ट को 1986 में आया, ये 2019 में भी इसे अमेंडमेंट करे। इसमें అసలు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. దీన్ని మార్చి 15, 1962లో యునైటెడ్ స్టేట్స్ దెన్ అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ గారు వినియోగదారులకు ఉన్న హక్కులను ఆయన ప్రకటిస్తూ అక్కడ ఒక చట్టాన్ని చేశారు యుఎస్ఏలో. అప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే మార్చి 15వ తారీఖుని వినియోగదారుల దినోత్సవంగా మనం చేస్తున్నాము. ఇదే దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1986లో ఇండియాలో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ప్రవేశపెట్టారు. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వినియోగదారుడు అంటే వస్తువు కొన్నవాడు కావచ్చు, సేవలను కొన్నవాడు కావచ్చు. ఈ వినియోగదారుడు తమకు సంబంధించిన సరైన సేవలు లభించకపోతే, సరైన వస్తువు లభించకపోతే స్థానికంగా జిల్లా స్థాయిలో ఉన్న వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేసి తమకు జరిగిన నష్టపరిహారాన్ని పొందవచ్చు. వినియోగదారుల కేసులో కోర్టులో కేసుని నేరుగా వినియోగదారుడైనా వేయవచ్చు లేదా న్యాయవాది ద్వారా అయినా వేయచ్చు. మీ కేసులో మీరు కొన్న బిల్లుని, అదేవిధంగా మీ వారంటీ కార్డుని, ఈ మొత్తాన్ని మీరు పెట్టుకుని మీరు అక్కడ ఒక న్యాయవాదిని సంప్రదించి కేసు వేయండి. మీకు టీవీకి బదులుగా కొత్త టీవీ ఇవ్వటమే కాకుండా మీరు పడ్డ మానసిక వేదనకు మీకు నష్టపరిహారం కూడా కోర్టు ఇప్పిస్తుందమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కేసు కనుక వెళ్తే కనుక ₹1,00,00,000 కట్టకపోతే బెయిల్ రాదా లేదా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఎస్, ఇది కూడా ఈ కేసు పేరు రేణుకా మాత అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అనదర్ అండి. దీనిని జస్టిస్ ఉజ్జాన్ భుయాల్ గారు, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ గారు జూలై 28వ తారీఖున ఇచ్చిన కేసు. ఇది యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించిన కేసు అండి. దీని పూర్వపరాలు కనుక మనం చూసేటట్టయితే ఈ కేసులో ఉన్నటువంటి అప్పీలుదారు ఈ 2022లో వీరి మీద ఒక కేసు నమోదైంది. ఈ కేసు సారాంశం ఏంటంటే ఈ రేణుకా మహతా కొంతమంది 95 years ఓల్డ్ ఏజ్ ఉమెన్ ని మోసం చేసి ఆమె దగ్గర ₹1,00,00,000 వసూలు చేసిందని, అలానే ఈ ₹1,00,00,000 పెట్టుకుని ఏదో రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేద్దామని చెప్పి మోసం చేసిందనేది ఈ కేసు యొక్క సారాంశం. ఇందులో ఎప్పుడైతే ఇది కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో వీరు ఏం చేశారంటే అక్కడ హర్యానా హైకోర్టులో వీళ్ళు కేసుని దాఖలు చేశారు. ఏమని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి మాకు అని చెప్పి కేసుని వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ హర్యానా హైకోర్టు ఏం చేసిందంటే వీరికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తూ ₹4,00,00,000 మీరు డిపాజిట్ చేయాలి కండిషన్ పెట్టింది. 4 కోట్లు డిపాజిట్ చేయమని ప్రీ కండిషన్ ని పెట్టింది. ఈ ₹4,00,00,000 కండిషన్ ని ఎగ్జామ్షన్ ఇవ్వండి లేదా దీన్ని తొలగించండి అని సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ తీర్పు ఈ కండిషనల్ గా ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ కి ఇచ్చిన కండిషన్ బాగాలేదు. ₹4,00,00,000 అనేది ఇది చూడటానికి ఎలా ఉందంటే ₹1,00,00,000 కట్టేటట్టయితే కనుక యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది
అనే భావన సమాజంలో వ్యాపించే ప్రమాదము ఉంది. కాబట్టి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఇలాంటి అసంబద్ధమైన నిబంధనలను విధించరాదు అనేది ఒక అంశాన్ని చెప్పింది. ఇంకా రెండో అంశం ఏం చెప్పిందంటే, ఈ కొన్ని కేసుల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఆస్తికి నష్టం జరిగిన కేసుల్లో, ప్రభుత్వానికి సంబంధించి దోపిడీ దొంగతనం చేసి నిధులను దారి మళ్లించిన కేసుల్లో, అలాంటి కేసుల్లో మటుకు ఇలాంటి ఈ విధమైన నిబంధనలను విధించి ఈ డబ్బు ఇంత డిపాజిట్ చేయమని అడగొచ్చు, కానీ ఇలాంటి ప్రైవేట్ గా నష్టం జరిగిన కేసుల్లో అడగడానికి వీల్లేదని చెప్తూ దీనిని 4 కోట్ల రూపాయల నిబంధనను 35 లక్షల రూపాయలకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఈ పాస్ చేస్తూ ఏం చెప్పిందంటే, ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున 2 వారాలను ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి ఈ కేసుని త్వరగా తేల్చి అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయాలని ఒక బషీర్ గారు, అంటే నాకు ఇక్కడ మీ అవుట్ ఆఫ్ ఫ్రే సబ్జెక్ట్ అవుతుందేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ హ్యావ్ ఎ డౌట్ అండి. మీ న్యాయవాది కాబట్టి మీరు ఇప్పుడు ఫిర్యాదుదారుల్లో ఒక ఆమె 90 years, సో ఆమె వయసు దృష్ట్యా వయోభారం దృష్ట్యా ఆమెకి కొన్ని భయాలు ఉండొచ్చు భవిష్యత్తుకు సంబంధించి. సో ఏదో ఒక రకంగా మరి ఆ ఎక్యూజ్ని కట్టడి చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు మొత్తానికి ఎగ్గొట్టేస్తారని ఒక భయం అయితే ఆమెకు ఉంటుంది కదా. 90 ఏళ్ల వయసున్న మహిళ, రేపుటి మీద పెద్దగా ఆశలు లేని మహిళ, అనారోగ్య సమస్యలతో ఉంటారు వాళ్ళు. ఆవిడకున్న భయాల దృష్ట్యా ఆవిడ ఆ రకంగా అప్పీల్ చేసి ఉండవచ్చు కదా. 4 కోట్ల రూపాయలు బెయిల్ ఇవ్వడానికి కోర్టులో డిపాజిట్ చేయమన్నది కూడా, ఒకవేళ వాళ్ళు డిపాజిట్ చేసినా రేపు పొద్దున్న ఈ కేసులో శిక్ష పడినా పడకపోయినా ఆ డబ్బు తిరిగి నిందితులకే చెందుతుంది అనేది ఒక విషయం. రెండవ విషయం, ఈ కేసులో నిందితులకు శిక్ష పడ్డా ఈ 4 కోట్ల రూపాయలు ఫిర్యాదుదారికి అందుతుంది అనే గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు, ఇది సివిల్ కేసు సపరేట్ గా ఉంటుంది. ఆ 4 కోట్ల రూపాయలను ఆమె తిరిగి పొందాలంటే ఆమె సివిల్ కేసు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. క్రిమినల్ కేసు వేరు, సివిల్ కేసు వేరు. అంటే ఇక్కడ హ్యూమన్ యాంగిల్ మిస్ అవటం లేదా? నేను అనేది అంటే హ్యూమన్ యాంగిల్ మిస్ అవటం లేదా? ఇక్కడ చట్టం కూడా హ్యూమన్ యాంగిల్ ని కన్సిడర్ చేయాలి కదా. చట్టం కూడా హ్యూమన్ యాంగిల్ ని కన్సిడర్ చేయాలి. అయితే 420 కేసులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఆ కేసులో ఈ జప్తు చేసిన అమౌంట్ ని బాధితులకు ఇవ్వమని చెప్పి లేదు. సపోజ్ ఇప్పుడు ఫోక్సో కేసుల్లో కానివ్వండి, అత్యాచార కేసుల్లో కానివ్వండి, లేదా SC ST కేసుల్లో కానివ్వండి, ఈ బాధితులకు నష్టపరిహారం ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది. ఇందులో లేకపోవడం అనేది ఒక లోపం. దీనిని భవిష్యత్తులో సుప్రీంకోర్టు కూడా దీనిని కూడా పరిష్కరిస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. అంటే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మునుపు వెల్లడించిన తీర్పుల ఆధారంగా తీర్పులు ఇస్తూనే కొన్నిసార్లు సవరణలు చేసుకుంటూ సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ 2 పార్టీలు నేను ఒక్కరి పక్షం తీసుకోవట్లా. నేను కన్సిడర్ చేస్తున్నది ఆమె వృద్ధురాలు, 90 ఏళ్ళు, రేపటి మరి పండుటాకు, రేపటి గురించి గ్యారంటీ లేనప్పుడు వారికి సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ కోర్టు మెట్లెక్కిన తర్వాత సుప్రీంకోర్టుకు ఉందిగా. మీరు చెప్పిన దాన్ని 100% నేను అంగీకరిస్తున్నా. అయితే ఇక్కడ చట్టంలో ఉన్న లోపం ఏంటంటే, అక్కడ కంప్లైంట్ చేసిన నేరానికి శిక్ష తప్పనిచ్చి ఈమెకు సంబంధించిన ఈ అమౌంట్ ని రికవరీ చేయడానికి అవకాశం లేదు. అదే దొంగతనం కేసుల్లో ఉంటుంది. మీరు దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం జరిగితే వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ తిరిగి ఫిర్యాదుదారుడికి అందే అవకాశం ఉంది. కానీ ఇది దొంగతనం కేసు కాదు, ఇది 420, ఇది చీటింగ్, మోసానికి సంబంధించిన కేసు. అది కాక వాళ్ళు మోసం చేశారు అనేది కూడా ఇక్కడ కోర్టులో క్లియర్ అవ్వాలి. క్లియర్ అయిన తర్వాతే ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. దీని ప్రకారం ఈ 420 కేసుల్లో అమౌంట్ ని రికవరీ చేసినప్పుడు ఆ అమౌంట్ ని ఫిర్యాదుదారులకు సత్వరంగానే అందిస్తే ఇది న్యాయము
జరిగినట్టు ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. బహుశా భవిష్యత్తులో ఈ అంశం మీద కూడా సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ బషీర్ గారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పండుటాకులు రేపటికి రాలిపోవచ్చు. మనం ఇంతకు మించి దీని మీద ఫర్దర్ ఎక్స్టెన్షన్ నేను మాట్లాడలేను నాకున్న పరిమితుల దృష్ట్యా. సో ఇలాంటి సందర్భాల్లో మానవీయ కోణం కూడా స్పృశించాలి కోర్టులు అనేది నా విజ్ఞాపన మాత్రమే. ఎందుకంటే కోర్టులకు విజ్ఞాపన చేసుకోవటం ఒక్కటే మనం చేయగలిగింది కాబట్టి విజ్ఞాపన మాత్రం. కోర్టులు వాస్తవంగా కోర్టులు వచ్చిన విజ్ఞాపనాన్ని చూసి ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే ఆ రోజు రాజ్యాంగ పరిధి ఇంకొద్దిగా పెరిగిందనే మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్న పౌరులకు సంబంధించిన సమస్యలను తీర్చిందనే మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మనం మొదటి ఎపిసోడ్ లో మాట్లాడుకున్న జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గారిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకోవాలి, న్యాయ వ్యవస్థను కూడా కోరుతున్నాయి. తప్పనిసరిగా స్ఫూర్తిదాయకమైన తీర్పులు వెలువరించడానికి మానవీయ కోణాన్ని స్పృశించినటువంటి న్యాయమూర్తులకు మరోసారి అభివాదాలు చెప్పుకుంటూ నెక్స్ట్ కేసులోకి వెళ్దామండి. చివరిసారి చూశారు కాబట్టి చూసినోడు నేరస్తుడు. ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని, నేను కూడా వ్యక్తిగతంగా అడుగుతున్నా. యాక్సిడెంట్ కేసు అవుతుంది, దారిని పోయే దానయ్య పాపం అతను కూడా ఇప్పుడే అనుకున్న హ్యూమన్ యాంగిల్లో అరే పాపం యాక్సిడెంట్ అయింది అతను ఎట్లా బతికించాలని పోలీసులకు ఫోన్ చేస్తాడు, బుక్ అయిపోతాడు. ఇది అతన్నే నేరస్తుడిగా పరిగణించే ఒక తీవ్రమైన ధోరణి వెనకటికి ఉండేది, ఇప్పుడు లేదని అనుకుంటున్నా. అంటే లేకపోతే కొంత సరళీకరింపబడిందేమో తెలీదు. ఇప్పటికైతే ఈ మధ్యకాలం ఇలాంటి వెంటనే ఇదివరకు ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు ఆ దారిని పోయే దానేలకి రిలీఫ్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. పుణ్యానికి పాపం ఎదురుకాకూడదు కదా. అది గతంలో కన్నా ఇప్పుడు మార్పులు వచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి వస్తున్న వ్యక్తులు వారు కోర్టు అతిథులు, వారిని గౌరవించాలి, వారిని సగౌరవంగా వారిని గతంలో నుంచోబెట్టి సాక్ష్యం తీసుకునే వాళ్ళు ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టి సాక్ష్యం తీసుకునే పరిస్థితి. కాబట్టి అది చాలా వరకు మారింది. సాక్ష్యం చెప్పడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుని మనం చూస్తే కనుక ఇది మనుసేన్ వర్సెస్ ఛత్తీస్గఢ్, స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇది జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ వినోద్ చంద్రన్ జూలై 29వ తారీఖున ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు సారాంశం తెలుసుకునే ముందు మనం సెక్షన్ 106 ఎవిడెన్స్ యాక్ట్ ని మనం గమనించాలి. ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక హతుడు ఉన్నాడు అనుకోండి, ఆ హతుడు చిట్ట చివరిసారిగా ఎవరైనా ఒక వ్యక్తితో కనపడి ఆ వ్యక్తితో కనపడ్డాడు అనుకోండి, కనపడ్డ తర్వాత అతను హతమయ్యాడు అనుకోండి, ఈ చూసిన వ్యక్తి నేను ఫలానా వ్యక్తితో ఇతన్ని చిట్ట చివరిసారి చూశాను అనే మాట కనుక చెప్తే అటు చిట్ట చివరిసారి ఏ వ్యక్తితో అయితే హతుడు కనబడ్డాడో ఆ చిట్ట చివరిసారి కనబడ్డ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశము సెక్షన్ 106 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఉంది. అయితే ఈ కేసు సారాంశం ఏంటంటే ఒక దారిన పోయిన దానయ్య ఏం చేశాడంటే చెరువు గట్టు మీద ఒక ఆలయం దగ్గర ఒక శవాన్ని చూసి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ చేస్తూ ఆయన ఏం చెప్పాడంటే నేను ఈ వ్యక్తిని, ఈ మృతుడిని చిట్ట చివరిసారిగా మనుసేన్ అనే వ్యక్తితో నేను చూశాను కాబట్టి ఇతనే చంపి ఉండవచ్చు అనేది ఒక పోలీసులకు ఉప్పు అందిస్తే పోలీసులు ఏం చేశారంటే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టులు రెండు ఏం చేశాయంటే ఈ మనుసేన్ అనే వ్యక్తికి జీవిత ఖైదుని విధించాయి. అంటే లాస్ట్ చిట్ట చివరిసారిగా హతుడు మనుసేన్ తో కనపడ్డాడు కాబట్టి మనుసేనే ఈ హత్య చేశాడు అనే ఈ సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్, ఈ అనుమానాస్పద సాక్ష్యాధారాల రీత్యా అతనికి శిక్ష వేశారు. అయితే దీనిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చిట్ట చివరిసారి హతుడు నిందితుడు కనపడ్డాడు కాబట్టి కేవలం ఆ ఒక్క అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ నిందితుడి మీద కేసు దాఖలు చేసి అతన్ని శిక్ష వేసి ముద్దాయిగా జీవిత శిక్ష వేయడం అనేది సరికాదు. కేవలం ఆ ఒక్కటే సరిపోదు. దానికి పాటుగా దానికి ముందు జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా
అత్యంత ముఖ్యమైనవి. కేవలం అతనితో పాటు కనపడ్డంత మాత్రాన ఆ హతుడిని ఈ నిందితుడే హత్య చేసినట్టు కాదు. దీనికి సపోర్టింగ్ గా వేరే సాక్ష్యాధారాలు ఉండాలి అని ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా ఈ కేసుని కొట్టివేసి ఆ నిందితుడైనటువంటి మనుసేన్ ని సుప్రీంకోర్టు జీవిత ఖైదు నుంచి విముక్తి కలిగించింది. కాబట్టి ఈ కేసు యొక్క సారాంశం ఏంటంటే, కేవలం అతడు నిందితుడితో చిట్ట చివరిసారిగా కలపడ్డాడు కాబట్టి ఆ ఒక్క అంశం మీద ఆధారపడి ఈ నిందితుడికి శిక్ష వేయటం అనేది సబబు కాదు. ఇతర సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉండాలి అని ఒక స్పష్టత ఇచ్చింది. ఇట్స్ ఎ వాలిడ్ జడ్జ్మెంట్. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలని మీ దగ్గర ప్రస్తావన చేయాలి బషీర్ అహ్మద్ గారు. జనరల్గా టు హష్ అప్ ద కేస్, టు క్లోజ్ ద కేస్, జనరల్గా ఇది అందరూ అన్ని చోట్ల చేస్తారని కాదు, కానీ ఏంటంటే ఈ పెట్టుడు సాక్షుల్ని తీసుకొచ్చి పోలీసులు దాన్ని తొందరగా కేసు క్లోజ్ చేయించే కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఏదో ఒకటి మన చేతుల నుంచి వదిలించుకుందామని ప్రాసిక్యూషన్ కూడా అదే చెబుతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను దీన్ని పూర్తిగా సమర్థించడం లేదు, అలాగని దీన్ని తిరస్కరించడం లేదు. ఇలాంటి సందర్భాలు లోగడ ఉన్నాయి, ప్రస్తుతం కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఈ క్రమంలో అబ్జర్వేషన్స్ కోర్టులు చాలా సునిశ్చితంగా చేయాలి కదా. న్యాయ వ్యవస్థ ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఎక్స్ చెప్పాడు కాబట్టి వైజెడ్ని అక్యూజ్డ్ చేసి వాళ్ళనే కల్ప్రిట్స్గా చెబుతూ జిల్లా కోర్టు చెప్పడం ఏంటి, దాన్ని హైకోర్టు సమర్థించడం ఏంటి? సుప్రీంకోర్టు నిజంగా చాలా జుడిషియస్గా ఆలోచించింది ఇక్కడ. సుప్రీంకోర్టు వాస్తవంగా ఏంటంటే, జిల్లా కోర్టు ఏం చేస్తుందంటే, వారి ముందున్న పేపర్లు, వారి ఎదురుగుండా చెప్పిన సాక్ష్యాలు, ఆధారాలు, అక్కడ జరిగిన వాదోపవాదాలు, వీటన్నిటిని విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జడ్జి ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ జిల్లా కోర్టులో ఇచ్చిన ఈ తీర్పు అనేది హైకోర్టు ఏం చేస్తుందంటే, ఆ సదరు తీర్పు, ఆ సదరు శిక్షాస్మృతికి, పినల్ కోడ్ కి, ఆ సెక్షన్స్ కి అనుగుణంగా ఉందా లేదా, ఏమన్నా పాయింట్లు ఏమన్నా మిస్ అయ్యారా అనేది సునిశ్చితంగా గమనిస్తుంది. దీని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ కేసుల్ని, ఈ శిక్షా స్మృతిని, ఈ సెక్షన్స్ ని కూడా ఈ బాగా తీవ్రంగా, సున్నితంగా, అతి లోతుగా పరిశీలిస్తారు. కాబట్టి కొత్త అంశాలు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మన భారతదేశ మనకు సంబంధించిన న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే, జాప్యం జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టేటట్టయితే, 100 మంది దోషులు తప్పించకపోయినా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని మన న్యాయ వ్యవస్థ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఇందులో నిర్దోషులకు చాలా వరకు న్యాయం జరిగే అవకాశము ఉంది. ఐ డూ అగ్రీ సార్. 1000 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకుండా ఉండాలన్న స్ఫూర్తితో న్యాయ వ్యవస్థ. బట్ ఆ ఒక్క నిర్దోషికి ఆర్థిక స్తోమత లేక సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేకపోతే పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ ఎప్పుడు మీకు రాలేదా? ఈ సందేహం మీకు ఎప్పుడు రాలేదా ఒక న్యాయవాది? దీనికి మనం గతంలో మనం చర్చించాము. పిఎన్ భగవతి గారు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, లోక్ అదాలత్ వచ్చింది, అలానే సత్వర న్యాయం 21 ఆర్టికల్ 21 ప్రకారం పొందే హక్కు ప్రతి నిందితుడికి ఉంటుంది. ఈ అవగాహన ఏది ఉండదండి. ఈ అవగాహన ఏమీ లేనివాడు ఒక నిందితుడు ఉన్నాడు అనుకోండి, అదే చేర్చబడ్డాడు, ఉన్నాడని నేను చేర్చబడ్డాడు అనుకోండి, ఆ కేసులో ఇరికించబడ్డాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? అలాంటి వ్యక్తుల కోసమే కదా మనం ఇప్పుడు ఈ చేస్తున్న ప్రోగ్రామ్ ని మనం చేపట్టింది. కాబట్టి అలాంటి వ్యక్తులకి ఈ విషయం తెలియాలి అంటే, చిన్నప్పటి నుంచే పాఠ్య పుస్తకాలలో, అలానే ఈ పేపర్లలో, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. చాలా కేసులు పోలీస్ స్టేషన్ల దాకా రావు, పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టుల దాకా రావు. చాలా మంది చాలా హక్కుల్ని కోల్పోతూ ఉంటారు. వారు ఆ హక్కు కోల్పోయామన్న కనీస విషయం కూడా వారికి తెలియదు, ఉండదు. ఉండదు వారికి. మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, భారతి గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ప్రకాశం జిల్లా నుంచి అండి. ప్రకాశం జిల్లా దర్శి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం, చెప్పండి. నమస్తే సార్.
సార్ చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఈ రోడ్లు వేస్తూ ఉంటారు కదా సార్, ఆ రోడ్డు అవును. కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అట్లానే వేసుకుంటున్నారు సార్. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వేయేదాకా వేయరు అని అడిగితే మాకు నిధులు ఇక్కడ వరకే మంజూరయ్యా అని చెప్తున్నారు సార్. పంచాయతీలోకి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం మా సమాధానం చెప్పట్లేదు సార్. ఏంటి సార్ ఇది, ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటా పోతుంటే మరి దీనికి ఈ సమస్య పరిష్కారం చెప్పగలరా సార్ ఏమైనా? మీరు ఒక పని చేయండి అమ్మా, మీ సమస్య సార్. ఏంటంటే రోడ్డు వేస్తున్నారు, రోడ్డు అవును వేసే సార్. రోడ్డు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు, అవును సార్. పంచాయతీలు అడిగితే వాళ్ళు సమాధానం సమాధానం చెప్పట్లేదు అనేది మీ చెప్పట్లేదు. సమస్య. అవును సార్. దీనికి మీరు ఏం చేస్తారంటే, పంచాయతీ వారు సమాధానం చెప్పకపోతే మీరు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6 కింద మీరు ఒక్క 10 రూపాయలు పోస్టల్ దీన్ని ఆర్డర్ ని పెట్టడం ద్వారా మీరు ఒక అప్లికేషన్ ని ఇవ్వండి ఆర్టీఐ కింద. ప్రతి ఆఫీసులో కూడా ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఉంటారు. ఆమె స్పెసిఫిక్ గా అడిగిన విభాగం ఏ విభాగం కిందకు వస్తుందో వారికి ఇవ్వాలి కదా సార్, దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆమె పంచాయతీకి ఇవ్వచ్చు. పంచాయతీకి ఇస్తే పంచాయతీ విలేజ్ సెక్రటరీ ఆమెకి సరైన సమాధానం చెప్తారు. ఎక్కడి నుంచి మీరు అడిగేది కూడా స్పష్టంగా అడగాలి. ఎన్ని మీటర్లు రోడ్డు వేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తున్నారు, ఎంత నిధులు కేటాయించబడ్డాయి అనేది మీరు కనుక అడిగేటట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్లో కూడా ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో కూడా కేసు వేయడం ద్వారా మీరు సమాచారాన్ని రాబట్టవచ్చు. ఆ సమాచారాన్ని తీసుకుని మీరు అవినీతికి వ్యతిరేకంగా మీరు పోరాడవచ్చు. ఆ సమాచారాన్ని తీసుకుని మీ స్థాయిలో ఉన్న మండల లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీ సమస్యని మీరు పరిష్కరించుకోవచ్చు అమ్మా. రైట్ భారత్ గారు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు. చాలా ఇంపార్టెంట్ కేసెస్. అంటే నేను ఈ మొత్తం 7 కేసెస్లో కూడా సుప్రీంకోర్టు స్ఫూర్తిని, ఆ మాట కోసం కొన్ని హైకోర్టుల స్ఫూర్తిని కూడా నేను హెయిల్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. నిజంగా పూర్తి ప్రజాస్వామిక స్ఫూర్తితోటి బాధితులకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి కోర్టులు పడుతున్న తపన స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. అయితే కొన్ని సందర్భాల్లో మానవీయ స్పృహని, మానవీయ కోణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాన్ని ఇక మీదట ఇవ్వబోయే తీర్పుల్లో సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుందనే ఒక ఆశాభావాన్ని అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. మీరు మన మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పుడు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వారు సెట్ చేసిన ఒక ప్రెసిడెంట్ని ఇవాళ కూడా చాలా కోర్టులు ఫాలో అవుతూ వస్తున్నాయి. వీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు హిమ్, వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. అటువంటి పరిపూర్ణమైన ధార్మిక వ్యక్తిత్వం ఉన్న న్యాయమూర్తులు ఉన్నారు, మనకున్నారు. మంచి తీర్పులే వస్తున్నాయి.